ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సౌత్లో ఎన్ని సక్సెస్లు వచ్చినా కూడా కొందరు ముద్దుగుమ్మల మనసు మాత్రం నార్త్ పైనే ఉంటుంది. దక్షిణాదిన దంచుకొట్టిన ఉత్తరాది ఇండస్ట్రీని ఊపే వరకు వాళ్ళెవరికి నిద్ర పట్టదు. అందుకే గజనీలా దండయాత్ర చేస్తూ వరుస సినిమాలతో వస్తూనే ఉంటారు. కానీ వాళ్లకు టైం మాత్రం కలిసి రాదు. తాజాగా ఇద్దరు బ్యూటీ సిచ్యువేషన్ ఇదే ఇప్పుడు. మరి వాళ్ళెవరో మీరే చూడండి. సీతారామం లాంటి అద్భుతమైన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత హాయ్ నాన్న కూడా మంచి విజయం సాధించింది. ఫ్యామిలీ స్టార్ దెబ్బ కొట్టిన మొన్నొచ్చిన డెకాయిడ్ మాత్రం ఓకే అనిపించింది. టాలీవుడ్లో మృణాల్ కెరీర్కు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ ఈమె ఫోకస్ మాత్రం ఎప్పుడు బాలీవుడ్ పైనే ఉంటుంది. బాలీవుడ్లో మృణాల్కు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. హిందీలో జెర్సీ, సెల్ఫీ, తుఫాన్ అంటూ చాలా సినిమాలు చేశారు ఈ బ్యూటీ. తాజాగా విడుదలైన హై జవనితో ఇష్క్ హోనా హై కూడా యావరేజ్ టాక్తోనే సరిపెట్టుకుంది. ఇదే సినిమాలో పూజా హెగ్డే కూడా నటించారు. ఈమె బాలీవుడ్ కెరీర్ సైతం దారుణంగా ఉంది. పుష్కర కాలంగా ప్రయత్నిస్తున్నా బాలీవుడ్లో సింగిల్ హిట్ కొట్టలేకపోయారు పూజా హెగ్డే. మొహంజదారో, కిసీ కా బై కిసీ కా జాన్ లాంటి సినిమాలు కూడా నిరాశపరిచాయి. హౌస్ఫుల్ 4 ఆడినా అది మల్టీ స్టారర్. ప్రస్తుతం పూజ ఆశలన్నీ జననాయగన్, దుల్కర్ సల్మాన్ సినిమాలపైనే ఉన్నాయి. మరి ఇటు మృణాల్, అటు పూజా హెగ్డే బాలీవుడ్లో హిట్ కొడతారో లేదో చూడాలి.